రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు ఒక గేటు నెత్తి 1955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1182.7 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో ద్వారా 1150 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.700 అడుగులుగా ఉంది. అటు ఇన్ఫ్లో 86,994 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,12,041 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 18 గేట్లెత్తడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాం 2 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.30 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 9,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.